సూపర్ 8 మ్యాచ్ అతి కొద్ది సమయంలోనే మొదలు కాబోతోంది. బట్ ఇప్పటివరకు వర్షం పడట్లేదు, మంచి శుభ సూచనే. బట్ పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్కి, న్యూజిలాండ్ ఆల్రౌండర్ ప్రదర్శనకి మధ్యలో జరగబోయే ఈ అద్భుతమైన మ్యాచ్ సూపర్ 8 డెఫినెట్గా టఫ్ సిచ్యువేషన్స్ మనకు కల్పిస్తాయి. రెండు జట్లు కూడా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ స్పిన్నర్లను ఆడడంలో మాత్రం న్యూజిలాండ్ ఏమాత్రం తడబాటు కనబరిచినా న్యూజిలాండ్ మాత్రం ఓట చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా న్యూజిలాండ్ దగ్గర బౌలింగ్ లోపల ఎక్కువగా స్పిన్నర్స్ లేరు. ఉన్న స్పిన్నర్స్ ఒక్కరే మిచెల్ శాంట్నర్, అలాగే గ్లెన్ ఫిలిప్స్, అలాగే రచిన్ రవీంద్ర, అలాగే ఈశ్చోది. అంటే వీళ్ళందరూ అంటే ఈశ్చోది మ్యాచ్ ఆడతాడో లేదా అనేది మాత్రం మనకు పక్కా తెలియదు. బట్ స్పిన్నర్లకు అనుకూలించి చెప్పించుంటే మాత్రం ఈశ్చోది కంపల్సరీ ఆడతాడు. అలాగే పాకిస్తాన్ విషయంలోకి వస్తే ఎంతమంది బౌలర్లు ఉన్నారంటే ఈవెన్ బ్యాటింగ్ బౌలింగ్ చేయగల సామర్థ్యం గల బౌలర్ ఆల్రౌండర్స్ ఉన్నారు. సయీం అయూబ్, అబ్రార్ కంప్లీట్గా బౌలర్, అలాగే సల్మాన్ ఆఘా బ్యాటింగ్ ఆల్రౌండర్, అలాగే మహమ్మద్ నవాజ్ బౌలింగ్ ఆల్రౌండర్, అలాగే షాదాబ్ ఖాన్ హీ కెన్ బ్యాట్ అండ్ హీ కెన్ బౌల్, వండర్ఫుల్ ఆల్రౌండర్. అలాగే ఉస్మాన్ తారిక్ ఆ వేరియేషన్స్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. బట్ ఒకవేళ ఉస్మాన్ తారిక్ని చక్కగా బాల్ టు బాల్ ఆడుకుంటే, వికెట్లు ఇవ్వకుంటే డెఫినెట్గా న్యూజిలాండ్కి ఒక మంచి అవకాశం సృష్టించుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్పిన్నర్లను ఎలా ఆడతామనేది పూర్తిగా ఈ మ్యాచ్ లోపల మనం చూస్తుంటాం. అలాగే స్పిన్నర్లు అనేది చాలా కీలకం. ఏమాత్రం మరి స్పిన్నర్ల తడబాటు చేసినా కానీ న్యూజిలాండ్ ఓటమి తప్పదు. బట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది. చివరి వరుస వరకు న్యూజిలాండ్ బ్యాటింగ్ ఉంది. మరి ఈ మ్యాచ్లో ఆలెన్ ఎలా ఆడతాడు, సిఫెట్ ఎలా ఆడతాడు, అలాగే శాంతన్ వరకు బ్యాటింగ్ ఉంది, రచిన్ రవీంద్ర ఉన్నాడు, సో మనకు ఫిలిప్స్ ఉన్నాడు, అలాగే మిచెల్ ఉన్నాడు. అందరూ కూడా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం. బట్ స్పిన్ ఎలా ఎదుర్కొంటారు అదొక్కటే సమస్య. స్పిన్ ఎదుర్కొన్నట్టయితే డెఫినెట్గా మంచి అవకాశాలు మరి న్యూజిలాండ్ సృష్టించుకుంటుంది. ఈ మ్యాచ్ మాత్రం పూర్తిగా కొనసాగితే మాత్రం ఎక్సలెంట్ మ్యాచ్ మనం చూడొచ్చు. బట్ టాస్ గెలిచిన జట్టు డెఫినెట్గా బ్యాటింగ్ చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే పాకిస్తాన్ కనీసం 140-150 చేసిన ఆ స్కోర్ను నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అంత అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు పాకిస్తాన్ టీం లోపల. మరి ఇంకోటి ఏంటంటే శ్రీలంక పూర్తిగా స్పిన్కి అనుకూలించే పిచ్ కలిగి ఉంటాయి. సో ఒకవేళ 180-190 ఒకవేళ న్యూజిలాండ్ చేసింది కనీసం, అంటే న్యూజిలాండ్ ఒకవేళ 160 చేసింది అనుకోండి, న్యూజిలాండ్ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే బ్యాటింగ్ ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాటింగ్ అంత బలోపేతంగా లేదు. సో డెఫినెట్గా మంచి అవకాశాలు న్యూజిలాండ్కు ఉన్నాయి. అంటే మొదటి బ్యాటింగ్ ఎవరు చేస్తారు, ఎంత స్కోర్ టార్గెట్ చేస్తారు అనేది మాత్రం చాలా ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.